అసలు ఇంత మంచి వ్యూ అసలు ఏమన్నా ఉంది, అసలు చాలా బాగుంది. నేనైతే అసలు కొండ మీదకి వెళ్ళి ఉంటే మటుకు ఇంకా భలే ఉండేది అన్నమాట. కార్లు ఇవి ఉంటాయి, ఇవి వచ్చేసరికి 1000 రూపాయలు 1500 అట్లా చెప్తారు. అయితే ఇట్లా గుర్రాలు ఇవి కూడా ఉంటాయి అనమాట. మనకేంటంటే ఆ కొండ మీదకి ఇప్పుడు తీసుకెళ్లేదానికి మేమేంటంటే బండి ఉంది కాబట్టి మేము గుర్రాలు తీసుకోలేదు. ఇవి వచ్చేసరికి ఏంటంటే 700 కాడి నుంచి 450 రూపాయలు అట్లా చెప్తారు. ఏం ఐశ్వర్య కదా మెరకులగా ఈ ఫోన్ नीचे కిందంతా అయితే ఇంకా చూశారు కదా, మనం దగ్గరగా 100 అడుగులు ఎత్తులోనే ఉన్నాము. చూశారు కదా మంచు. ఎందుకు ఈ రోజు పోనీయట్లేదంటే సోలంగ్ వ్యాలీకి ఎందుకు అటక్ టన్నలు ఇవన్నీ ఎందుకు పోనీయట్లేదంటే పైనుంచి మంచు పడుతుందంట, విపరీతంగా పడుతుందంట, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయంట. ఇక్కడ వరకే అంటే ఈరోజు పర్మిషన్. రేపు ఒకవేళ రేపు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు అన్నారు. ఈరోజు చూశారు కదా మొత్తం అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఈరోజు అంత అద్భుతంగా ఉందన్నమాట క్లైమేట్. దట్ స్నో అన్నమాట. చూశారు కదా తెల్లదంతా ఐసు. దీని మీద చెయ్యి పెడితే ఎట్లా ఉందంటే కొరికేస్తుంది చెయ్యి, నిజంగా చెయ్యి కొరికేస్తుంది ఇదంతా. గైస్ మనమైతే ఐస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ ఐస్ మనం తినకూడదు, ఇది చాలా డేంజర్. కాకపోతే జస్ట్ ఇక్కడ అంతా బర్ఫ్ ఉంది కదా, ఈ బర్ఫ్ లో అయితే ఇట్లా అంతా ఐస్ అయితే ఫామ్ చేసుకోవచ్చు మనం ఇట్లా. హే గైస్ ఎలా ఉన్నారు? రాత్రి అయితే చూసారు కదా, నిన్న అయితే మనం అయితే మొత్తం డే 1 అయితే మొత్తం నిన్న ఇక్కడే మాల్ రోడ్డు ఇవన్నీ అయితే కవర్ చేసేసాం కదా. ఈ రోజు ఏంటంటే డే 2 అనమాట. ఆల్రెడీ రూమ్ అయితే వెకేట్ చేసేసి అయితే వచ్చేసాను నేను. ఇప్పుడు రూమ్ వెకేట్ చేసేసి అయితే బయటకు అయితే వచ్చేసాను. ఇప్పుడు బండి అయితే తీసుకోబోతున్నాను. బండి తీసుకొని ఏంటంటే మేము ఈ రోజు సిసు వ్యాలీ అటక్ టన్నల్ ఇప్పటికి ఏంటంటే మాకు యాక్చువల్ గా ఏమైందంటే నైట్ బాగా టైర్డ్ అయిపోయాం కదా, నిన్నంతా నిద్ర లేక లేట్ గా లేసాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 ఇట్లా అయింది. కనుక్కుంటాము ఇప్పుడు బండి తీసుకుంటే రేపు ఉదయానికి ఈ రోజు ఈవినింగ్ కి మొత్తం తిరగొచ్చా సిసు వ్యాలీ అటక్ టన్నల్ అంటే అక్కడ బాగా ట్రాఫిక్ ఉంటది అనమాట, చాలా ట్రాఫిక్ ఉంటది. అదేవిధంగా ఎన్ని తిరిగి రావచ్చా రాలేమా అని కనుక్కుంటాను. ఒకవేళ అలా రావచ్చు ఈవినింగ్ లోపు వచ్చేసేయచ్చు అనుకుంటే మటుకు ఇప్పుడు వెళ్తాము, లేదంటే ఇంకా ఇక్కడే లోకల్లో అయితే వెళ్తాము. చూద్దాం అసలు ప్లాన్. ముందైతే బండి దగ్గరికి వచ్చాము. ఇప్పుడైతే మనం అయితే బండ్లు తీసుకోవడానికి అయితే వచ్చాం అనమాట. ఇదిగో ఇక్కడ ఉంది కదా రోడ్ కింగ్ అనేది, ఇక్కడే అనమాట. మనం అయితే బండి అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని రకాల బండ్లు అయితే దొరుకుతాయి అనమాట. ఒకసారి చూపిస్తాను ఏమేమి బండ్లు ఉంటాయి. చూసారు కదా రోడ్ కింగ్ రైడర్ అనేది. ఇది వచ్చేసరికి మొత్తం బుల్లెట్లు కానీ మొత్తం బైకులు అయితే మనకు ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి మొత్తం హిమాలయన్ కానీ స్కూటీలు కానీ మొత్తం చూసారు కదా, ప్రతి ఒక్క బైక్ అయితే రెంట్కి ఇస్తారనమాట. ఇక్కడ బైక్ రెంట్కి కావాలంటే ఏమేమి ప్రూఫ్స్ ఉండాలంటే మనం అయితే ఒక 1000 రూపీస్ అయితే ముందైతే పే చేయాలన్నమాట. 1000 రూపీస్ అయితే ముందైతే అడ్వాన్స్ పే చేయాలి. అదేవిధంగా వచ్చేసరికి మనకి 1000 రూపీస్ అయితే ఒక రోజుకైతే 1000 రూపీస్ అనమాట. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఏదైనా సరే ఒక ఒరిజినల్ ప్రూఫ్ అనమాట, లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే ఒక ఒరిజినల్ ప్రూఫ్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడైతే మనకి బండి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా ఒకవేళ రెన్యూవల్ చేసుకోవాలంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే రెన్యూవల్ చేయొచ్చు అనమాట. మీకైతే ఈ మనాలిలో అయితే ఇక్కడ కొద్దిగా తక్కువ ప్రైజ్ లో అయితే బండి దొరుకుతుంది అనమాట. మిగతా దిక్కల్లో 1200 1400 ఇట్లా బండి అయితే ఉంది. నేను అన్ని దిక్కల్లో కనుక్కున్నాను. కొన్ని దిక్కల్లో 1000 రూపాయలు కూడా ఉంటాయి. కాకపోతే డీటెయిల్ కనుక్కోవాలి. నేను చూసిన దాంట్లో ఇక్కడ కొద్దిగా నాకైతే బెటర్ అనిపించింది అనమాట. ఇక్కడ 1000 అయితే ఇట్లా బెటర్ ఉంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి బైక్ అయితే ముందు తీసుకుని నిన్నైతే మేము బండికి మొత్తం అడ్వాన్స్ అయితే పే చేసాము. ఇంకా మాకేం లేదు, బండి తీసుకోవాలి. కాకపోతే మా బామ్మర్ది అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నాడు. దానివల్ల ఏంటంటే నేను వెయిట్ చేస్తున్నాను. అబ్బాయి వస్తే ఇంకైతే వెళ్ళిపోతాం అనమాట మేము బండి మీద. ఇదనమాట బండి మంది. మన బండి తీసుకునేటప్పుడు అయితే డీటెయిల్ గా మొత్తం అయితే వీడియో తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏమైనా స్క్రాచెస్ అయితే మటుకు మనకు ముందాడే తర్వాత చెప్తారనమాట. మా వల్ల లేదా ఇట్లా అని చెప్తారనమాట. అందుకని చెప్పేసి మనం క్లీన్ గా ఇట్లా అయితే తీసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడైతే క్లీన్ గా నీట్ గా తుడిసిస్తారు. తుడిసిచ్చేదానికి మనం అయితే ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ముందాడే కండిషన్ అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి. మేమైతే ఇప్పుడైతే బండి మీద బయలుదేరాము. కానీ బండి అయితే ఇక్కడ ట్రాఫిక్ ఉంది. అసలు మార్నింగే చాలా మార్నింగే బయలుదేరారు. ఎందుకంటే ఒకసారి ట్రాఫిక్ చూపిస్తారు మీకు. కార్లు అన్ని అయితే వరుసగా బండి మీద వెళ్ళేటైతే చాలా బెటరు. ఒకసారి అయితే కార్లు అన్ని అయితే వరుసగా ఆగిపోయి ఉన్నాయి. ఈ ఫోక్సర్ అనేది ఏంటంటే 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. దగ్గరగా 2 గంటల జర్నీ బండి మీదే పోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవ్వాలి. ఇంత జర్నీ ఉంటుంది కాబట్టి చాలా ఎర్లీగా బయలుదేరండి. చూశారు కదా బండ్లు అంటే పక్కన ఉన్నాయన్నమాట. మిగతా కార్లన్నీ అన్ని ఆగిపోయినాయి. అసలు ఎట్లా అంటే అట్లా మొత్తం అంతా ట్రాఫిక్ ఉంది. నేచర్ చూడండి చాలా అందంగా ఉంది అసలు ఈ రోజు క్లైమేట్
క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈ రోజు అయితే మంచు పడేదానికి చాలా ఛాన్సులు ఉన్నాయన్నమాట. స్నో అయితే ఫాల్ అయ్యేదానికి. మనమైతే చూద్దాం, అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ముందు అక్కడికి ఒకసారి పక్కన చూసుకోవచ్చు. మనం పొగలైతే ఈ కొండల్లో నుంచి అయితే పొగలు ఎట్లా వస్తున్నాయి చూడండి. స్నో అయితే మొత్తం కూడా అది స్నో అనమాట. అది పైన అంతా కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే రోడ్లు అంత బాగుంది. అసలు ఇంకా కోక్సర్ అనే దగ్గర అయితే ఫుల్ స్నోతో ఫాల్ ఈ రోజు మాక్సిమం స్నో పడేదానికి అయితే పై నుంచి ఫాల్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. కోక్సర్ అనేదానికి అక్కడైతే వెళ్తున్నాం కదా, అక్కడ చూద్దాం వస్తాము. ఇంకా మంచి ఈ దారిలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే మీకైతే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉండండి. రంగుల కలద్దాలతో ఆ డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. చూసారు కదా, ఇవన్నీ డ్రెస్ షాప్ అనమాట. మనం షూస్ కూడా ఇట్లాంటివి తీసుకోవాలన్నమాట. షూస్ కనిపిస్తున్నాయా? ఇట్లాంటివి అయితే డ్రెస్ అయితే పక్క ఫుల్ అండ్ ఫుల్ సెటప్ ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళేది ఇప్పుడు మంచులోకి, కాబట్టి అక్కడ ఫుల్ గా ఇది ఉంటుంది అనమాట. కాబట్టి మనం మ్యాండేటరీగా మటుకు ఇవన్నీ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే మన బట్టలన్నీ చల్లగా అయిపోతాయి. ఇవి వచ్చేసరికి 250 రూపీస్కి అయితే సెట్ దొరకద్ది. మనమైతే చాలా ఉంటాయి అనమాట. దారి కొనాక ఎక్కడ బట్టినా అయ్యే ఉంటాయి. మొత్తం కూడా మీరు తీసుకోవచ్చు. మనం గ్లాసులు ఎందుకంటే అక్కడ ఏంటంటే మంచులో సపోజ్ ఎండ వచ్చింది అనుకో, ఎండ రాకపోతే మనకేం ప్రాబ్లం లేదు. ఈ రోజు అయితే ఎండ ఏం లేదు. ఒకవేళ పొరపాటున ఎండ వచ్చింది అనుకో, మంచుకి ఏమైందంటే రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళకు పడుతుంది. అదే మెయిన్ విషయం అనమాట. దానివల్ల మనం గ్లాసెస్ కూడా ఉండాలన్నమాట. చష్మా ఏ చూసారు కదా, మనం అయితే రంగురంగు కలద్దాలు అయితే తీసుకున్నాము. ఇదిగో ఇంకొకటి కూడా రంగు కలద్దాలు తీసుకున్నాం. ఇది యూజ్ చేసుకున్నాం. ఇక్కడైతే 1 అయిపోయింది టైం. ఆల్మోస్ట్ 1:30 అయింది. మేమైతే ఇప్పుడు నిజంగా ఆడికి కోక్సర్కి అయితే చేరుకుంటామో లేదో కూడా మాకైతే తెలియదు అనమాట. వర్షం పడుతుంది చూడండి. మెయిన్ మా కరమే ఇదేందో కానీ తెలియట్లేదు. వర్షం కూడా ఇప్పుడే పడుతుంది. అసలు అయితే వెనక చూస్తున్నారా, స్నో మీద అక్కడ తెల్ల ఫాలో అవుతుంది చూసావా, అదంతా మంచు బర్ఫ్ మంచులాగా అనమాట. అది అసలు ఏంటంటే మొత్తం కూడా అట్లా పడుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది. దానికి తోడు ఇప్పటికి 2 అయిపోయింది. ఇప్పుడు కోక్సర్ అనేది ఇక్కడ నుంచి 2 గంటల జర్నీ. కోక్సర్కి ఫస్ట్ కోక్సర్ వెళ్ళామంటే ఆ నుంచి వచ్చేసరికి అటక్ టనల్ నుంచి మళ్ళీ శిశు వ్యాలీకి రావాలి. శిశు వ్యాలీ నుంచి మళ్ళీ ఇంకా ఉన్నాయి అనమాట. శిశు వ్యాలీ నుంచి మళ్ళీ సారంగ్ వ్యాలీకి వెళ్ళాలి. ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు ఎట్లా వెళ్తామో తెలియలేదు. ముందైతే కోక్సర్కి వెళ్ళిపోతాం. దాని తర్వాత ప్లాన్ ఇంకా కావాలంటే ఇంకా అక్కడ ఏమైనా రూములు దొరికితే నైట్ అయినా స్టే చేసేసి రేపైనా రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు చూడాలి కోక్సర్ నుంచి చూడాలి ఎట్లా ఉంటుందో. మేమైతే ఆల్మోస్ట్ రోడ్లో అయితే స్ట్రక్ అయిపోయాము. చూశారు కదా, వర్షం పడుతుంది. దానితో ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఏందో తెలుసా మీకు, మంచు పడుతుంది కదా. మంచు పడిన తర్వాత ఏంటంటే ఇది వచ్చేసరికి మొత్తం అయితే క్లీన్ చేస్తుంది అనమాట. ఇది అదనమాట. ఇది నోట్లోంచి అయితే పొగలు వస్తున్నాయి మాట్లాడుతుంటేనే. ఏమైతే వెదర్ తెలియట్లేదు కానీ కెమెరాకి మామూలుగా రియల్గా ఉన్నప్పుడు ఏంటంటే మంచు మొత్తం పైనుంచే మంచు, వర్షం, మొత్తం ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇదే అనమాట సోలంగ్ వ్యాలీ. మనం ఆల్మోస్ట్ సోలంగ్ వ్యాలీకి దగ్గరగా వచ్చేసాము. కాకపోతే మనమైతే ఇప్పుడైతే ఆగట్లేదు సోలంగ్ వ్యాలీ దగ్గర. సాయంత్రం రిటర్న్ అయ్యేటప్పుడు ఫస్ట్ అయితే మనం కాక్సర్కి వెళ్తున్నాము. కాక్సర్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రమే సోలంగ్ వ్యాలీకి ఆగుతాము. లేకపోతే ఏంటంటే మనకి చాలా లేట్ అయిపోతుంది. కాక్సర్ వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం కాక్సర్ అయితే వెళ్ళిపోవాలి. హే గాయ్స్, వెరీ డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. సోలంగ్ వ్యాలీ నుంచి అయితే ముందుకైతే పోనట్లేదు. మొత్తం ఈరోజు డ్రెస్ అన్ని వేస్ట్ అయిపోయినాయి మాకు తెలిసి. చూడు వెనక చూసారు కదా మంచు. ఒకసారి రివర్స్ కెమెరాలో చూపిస్తాను. చూసారు కదా మంచు. ఎందుకు ఈరోజు పోనట్లేదంటే సోలంగ్ వ్యాలీకి ఎందుకు అటక్ టన్నలు ఇవన్నీ ఎందుకు పోనట్లేదంటే పైనుంచి మంచు పడుతుందంట, విపరీతంగా పడుతుందంట. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయంట. ఇక్కడ వరకే అంటే ఈరోజు పర్మిషన్. ఒకవేళ రేపు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు అన్నారు. ఈరోజు చూశారు కదా మొత్తం అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఈరోజు అంత అద్భుతంగా ఉందన్నమాట క్లైమేట్. దాని వర్షం పడింది. మెయిన్ వర్షం పడుతుంది. దానితోడు మంచు పడుతుంది. మంచు బాగా పడుతుందంట పైన. దానివల్ల ఏంటంటే పోలీసులు ఇక్కడ నుంచి అసలు మూవ్ అయినా అవ్వట్లేదు. సోలంగ్ వ్యాలీలో ఒక సైడ్ అయితే మమ్మల్ని అందరు ఆపిచ్చేస్తారు. ఇక్కడ అన్ని రైడ్లు అయితే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ ఎంజాయ్ కావాలంటే ఇట్లా ఏట్ల మీద చేసుకోవచ్చు. గుర్రం సవారీలు ఎట్లు డిఫరెంట్ ఉన్నాయన్నమాట. కాకపోతే మేము మా ప్లాన్ ఏందో అర్థం కావట్లేదు ఇప్పుడైతే. హే గాయ్స్, మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనమైతే ఇప్పుడే క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట. 7,000 5గురికి వచ్చేసరికి 7,000 అనమాట. ఇప్పుడు మొత్తం మనం ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అటల్ టన్నల్ మాత్రం వెళ్ళగలం. ఇంకా దాని తర్వాత అయితే లేదంట. మనం ఇప్పుడైతే కాక్సర్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అంతా ఫుల్ మంచి అనమాట. ఇప్పుడు మనం ఇంకా డబ్బులు ఇంకా ఎట్లయినా సరే ఇంకెళ్ళాలి కాబట్టి మంచి చూడాలనుకున్నప్పుడు మనమైతే మనీ అవునా కానీ మనం వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూపిస్తాం.
ఆ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. మాకు మధ్యలోకి 6,000 6,500కి అట్లా మాట్లాడుకొని వెళ్ళేమే కానీ మధ్యలో అంతా ఏమైపోయిందంటే ఇప్పటికి 3:30 అయిందన్నమాట టైము. ఏం చెప్పారంటే ఇంకా బయటికి వెళ్ళినా కానీ అక్కడ స్నో చూసేదానికి ఉండదంట. జస్ట్ అటల్ టన్నల్ అనేది ఒక ఏరియా ఉంటుంది కదా, బయట నుంచే తిప్పుతారంట. ఇంకా అడ్వెంచర్స్ ఏం లేవంట. ఇంకా వెళ్ళటం వేస్ట్ అనుకున్నాము, క్లోజ్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే పక్కన ఒక టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ పక్కన ఏంటంటే స్లైడ్ రైడింగ్ ఇవి జరుగుతాయి. మేము ఇంకా బైక్ తీసుకుని బైక్ వెళ్ళదట్టు ఎట్లాంటి పరిస్థితుల్లో, కాకపోతే ఎక్కడ దాకా అయితే బైక్ వెళ్ళదో ఆడ దాకా అయితే మేము బైక్లో వెళ్ళిపోయి మేమైతే ఇప్పుడు నడిచి వెళ్తాం. నిన్నటి దాకా అయితే మొత్తం బాగుండిందంట. మేము ఒకవేళ వెళ్ళాలనుకుంటే రేపు ఏమన్నా ట్రై చేయాలి అంతే. రేపు ఇంకా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే రేపు వెళ్ళాలి. కానీ ఈ రోజు అయితే మాకైతే డే 2లో అయితే మాకు రోజంతా వేస్ట్ అయిపోయింది నిజంగానే. కాకపోతే బైక్ రైడింగ్ ఇదంతా అయితే చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ అవ్వలేకపోయాం అనమాట ఈరోజు. చిన్నగా అయితే బండి కొద్ది దూరం అయితే తీసుకొచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ మేము వెళ్ళాల్సిన పాయింట్ అయితే అదిగో ఈ కొండ అనుకుందనమాట. ఇంకో 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మంచుకి అయితే వెళ్ళట్లేదు. మంచు దగ్గరికి అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్ అయిపోయాం ఈరోజు. మీకు ఒకసారి అయితే ఆపోజిట్లో చూపిస్తాను. ఒకసారి ఆపోజిట్లో చూడండి, ఆ కొండ మీద నుంచి ఆ సన్ పడుతుంటే ఆ స్నో అనేది ఎట్లా షైన్ అవుతుందో ఒకసారి ఆపోజిట్లో చూడండి. అసలు ఎట్లా ఉందో వ్యూ, అసలు ఎంత మంచి వ్యూ, అసలు ఏమన్నా ఉందా, అసలు చాలా బాగుంది. నేనైతే అసలు కొండ మీదకి వెళ్ళి ఉంటే మటుకు ఇంకా భలే ఉండేది. అసలు ఎంత మంచి వ్యూ చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. కొండ మీద అంతా మంచుతో ఇట్లా అయితే అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడైతే ఇట్లా గుర్రాలు ఇవి కూడా ఉంటాయి అనమాట. మనకేందంటే ఆ కొండ మీదకి ఇప్పుడు తీసుకెళ్లేదానికి మేమేందంటే బండి ఉంది కాబట్టి మేము గుర్రాలు తీసుకోలేదు. ఇవి వచ్చేసరికి ఏంటంటే 700 కాడి నుంచి 450 రూపాయలు అట్లా చెప్తారు. అదేవిధంగా అలా బైక్ కార్లు కూడా ఉంటాయి, చిన్న చిన్న కార్లు. ఇవి తీసుకోవటం వేస్ట్ అనుకుంటా. మీరు కావాలంటే వెళ్ళండి, కొండ మీద వెళ్ళలేము నడవలేము అనుకుంటే మటుకు, లేకపోతే నడిచి వెళ్ళండి. ఇవి అనమాట కార్లు. ఇవి ఉంటాయి. ఇవి వచ్చేసరికి 1000 రూపాయలు 1500 అట్లా చెప్తారు. ఇది ఎత్త 2.5 కిలోమీటర్ ఉంటుంది. మేమైతే 1 కిలోమీటర్ అయితే బండి మీద వచ్చాము. ఇంక మా వల్ల కాలేదు. చూసారు కదా రోడ్డు ఎట్టా ఉందో. మేము నడిచి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మేమైతే అలసిపోయాం అనమాట ఈ కొండ మీద నడిచి వెళ్తుంటే. దానికి తోడు హెవీ బ్యాగు, ఈ చాలా వెయిట్ అయిన డ్రెస్ అనమాట, ఫుల్గా మొత్తం ఒకదాని మీద ఒకటి. వెనక మా సూపర్ హీరోని చూశారు కదా, మా సూపర్ హీరో అయితే పాపం నడవలేక అల్లాడుతున్నాడు. మేమందరం ఆల్మోస్ట్ అలిసిపోయాం అనమాట. చూడండి ఒకసారి ఎంత అంటే, చూసేదానికి ఏమో వాతావరణం మామూలుగానే ఉంది, నోట్లోంచేమో పొగలు అయితే వస్తున్నాయి లైట్గా. అదేవిధంగా వచ్చేసరికి మనం కొండ అయిపోయింది. దీని మీద నడవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది, చాలా కష్టంగానే ఉంది ఇక్కడ. కానీ తప్పదు, ఎంజాయ్ చేయాలంటే కష్టపడాలి. ఇప్పుడే అయితే పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసరికి మహాదేవ్ టెంపుల్ అంటారనమాట ఈ ప్లేస్ పేరు. ఇక్కడికైతే ఇవన్నీ వస్తాయి చూడండి, మన పక్కన ఉన్నాయి చూసారా, ఇవన్నీ వస్తాయి. ఇక్కడైతే షాపులు కూడా ఉంటాయి అనమాట. నేను ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వదిలేస్తాయి అనమాట. మనమైతే ఇక్కడ నుంచి కొద్ది దూరం నడిచి వెళ్ళాలి, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. మనం అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మేమైతే స్వెటర్లు బ్యాగులు అన్ని తీసేసాం, ఎందుకంటే చలి అయితే ఉంది. కానీ చలి లేదని కాదు, కాకపోతే ఏమైందంటే ఫుల్గా ఏంటంటే కింద నుంచి నడిచి వచ్చేసరికి ఏంటంటే బాగా చెమట అయిపోయింది. మెయిన్ ఆ రెయిన్ కోట్ అయితే తీసేసాం అనమాట, మెయిన్ అసలు అయితే తీసేసాము. మా ఆయన చూసారంటే అవి రోప్ జరుగుతుంది చూసారా, ఇది వచ్చేసరికి రోప్ సైడ్ స్లైడింగ్ అయితే జరుగుతుంది అనమాట. మనమైతే ఇప్పుడు ఆడికైతే వెళ్దాము. చూడండి వెనక, మన వెనక రోప్ స్లైడింగ్ వెళ్తున్నారు చూసారా. ఇదైతే మనమైతే వెళ్దాం అనుకున్నాం. నోట్లో నుంచి చూడండి మాట్లాడుతుంటే పొగలు ఎట్లా వస్తున్నాయో. ముందైతే ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ కొద్దిగా ఐస్ ఉంది, ఐస్ దగ్గరికి వెళ్ళి మనమైతే ఇప్పుడు అక్కడ ఐస్ ఎట్లా ఉందో చూద్దాము. మనం ఇప్పుడు ఇప్పేసిన తర్వాత నుంచి కొద్దిగా చలి అయితే వచ్చేసింది, కానీ మనమైతే జాగ్రత్త చూసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చాలా టెంపరేచర్ అయితే ఈవినింగ్ అయిపోయింది కదా, చాలా డౌన్ పడిపోయింది. నోట్లో నుంచి కూడా పొగలు ఎక్కువ వస్తున్నాయి. మనం అక్కడికి వెళ్ళి ఐస్ అయితే కొద్దిగా చూసి వద్దాం. చూడండి జిప్ లైన్ దగ్గర అయితే వచ్చేసాం మనం. పైనుంచి అదిగో జిప్ లైన్ అయితే జరుగుతుంది కదా. మనం అయితే ముందు కనుక్కుందాం ఎంత అనేది, ఎక్కడ ఎంత రేట్ అనేది కనుక్కుందాము. ఇక్కడైతే ఒక బిల్డింగ్ కూడా ఉంది, అంతా జిప్ లైన్ సంబంధించింది. ముందైతే కనుక్కుందాం ఎంత అనేది కనుక్కుందాం. ఇదనమాట, ఇది వచ్చేసరికి 500 అంట ఒకటి. మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే జిప్ రైడింగ్ అయితే మాట్లాడాము. మామూలుగా 500 చెప్పాడు, 500కి నేను రానన్నాను. మళ్ళీ లాస్ట్కి
300కి అయితే వచ్చింది. మనమైతే ఇప్పుడు జిప్ లైన్ అయితే వెళ్తున్నాం అనమాట. ఒక్క నిమిషం. ప్రాపర్లీ సహీ అన్న. హే గాయ్స్, ఇప్పుడైతే మాది జిప్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. మా బామ్మద్ది నేను ఇద్దరం స్టార్ట్ చేస్తున్నాం. చూడాలి సేఫ్ గా వెళ్తామో లేదో, సేఫ్ గా వెళ్ళి వస్తామని అనుకుంటున్నాం. చలో ఒక్క ఏం ఐశ్వర్యనా? एक मिनट मेरे को लगा ये फोन नीचे गिर जाएगा. नहीं गिरेगा भाई, तो कैसे इसको लगा? ये पकड़ना इसको, बस इसको पकड़ना, बस नीचे गिर जाएगा. नहीं गिरेगा भाई. हाँ बस जाने दे. बिस्मिल्लाह. కాపాడండి. ఆల్మోస్ట్ అయితే చాలా డేంజర్ గా ఉంది. కింద పడ్డామా? ఒకసారి కింద చూడండి. కింద చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. నిజం చెప్పాలంటే ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఇట్లాంటి ప్లేస్ లో చేయటం. కానీ మనమైతే ఎంతో చాకచక్యంగా చేసాము. ఏ భాయ్ క్యా హై వో? బ్రేక్ ఒక రౌండ్ అయితే అయిపోయింది. నిజంగా కింద పడిపోయి ఉంటే మటుకు మాకు ఇంకేం లేదు. నిజం చెప్తా, లాస్ట్ మినిట్ లో అయితే ఒకటి బ్రేక్ కోసం ఒకటి పెట్టారనమాట. సడన్ గా తగిలేసరికి మేమేమనుకున్నాం అంటే ఏమైనా ఊడిపోయింది అనుకున్నాము. కానీ ఒక మజా అయితే వచ్చింది. ఇప్పుడు రెండోది అనమాట, రివర్స్ వెళ్తున్నాము. రివర్స్ వెళ్ళాలంటే కొద్దిగా పైకి ఎక్కుతున్నాము. కింద చూడండి, అసలు చాలా హైటు బాగా ఇదిగా ఉందన్నమాట. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి, మెయిన్ ఏంటంటే నాకు భయం ఏంటంటే ఫోన్ పడిపోతుందని భయం వేసేసింది. ఫోన్ ఆల్మోస్ట్ ఫోన్ కానీ కింద పడిందంటే ఫోన్తో పాటు మైకు కింద పడిపోద్ది, మొత్తం సెటప్ అంతా కింద పడిపోద్ది. దానివల్లే నాకు బాగా భయం వేసేసింది అనమాట. రైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఒక్కడొక్కడే వెళ్ళాలంట రివర్స్. వాడు వెళ్ళిపోయిన తర్వాత నన్ను పంపిస్తారనమాట. చూడండి అసలు ఆల్మోస్ట్ నాకైతే పైనుంచి కింద నడిచి నాకైతే ఇదైపోయింది అనమాట మొత్తం కూడా. ఇప్పుడు మన రైడ్ ఉంది. हाँ जी भैया, आपके नाम? अमर सिंह. ये कुछ भी नहीं होते ना नीचे गिरे से? कुछ नहीं होते. अच्छा चलो. బ్రదర్ని అడిగాము, కింద అయితే పడతామంటే మ్యాక్సిమం పడరంట. ఇప్పటికి మామూలుగా వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. కాకపోతే ఇంకా మన టైం బాగాలేస్తే మనం ఏం చేయలేము దానికి. కాకపోతే ఆల్మోస్ట్ అయితే పడము. ఎందుకంటే ఎంత అయిందంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, లాక్ అయిపోతాయి కాబట్టి, మొత్తం లాక్ అయిపోతాయి కాబట్టి పడమనమాట. కానీ చిన్న భయం అయితే ఉంటుంది. ఫోన్ క్యారీ చేసేటప్పుడు మటుకు ఫోన్ లోపల ఉంటే బెటర్ అనుకుంటున్నాను. నా ఈ ఫోను, ఈ అన్ని గ్లౌజులు, ఇవన్నీ సెటప్ అంతా ఇదైపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం రివర్స్ కెమెరాలో చూపిస్తాం అనమాట. మీకు రివర్స్ కెమెరాలో అయితే ఒకసారి చూపిస్తాను. చూద్దాం రివర్స్ కెమెరాలో ఎట్లా ఉందనేది. చూసారు కదా రివర్స్ కెమెరాలో అయితే మనం ఇంకా ఆల్మోస్ట్ కిందంతా అయితే ఇంకా చూసారు కదా, మనం దగ్గరగా 100 అడుగులు ఎత్తులోనే ఉన్నాము. చాలా సౌండ్ వస్తుంది. ఇది ఎంత సౌండ్ వస్తుందంటే రోడ్డు చాలా మొత్తం కొండరాళ్ళే. సత్య నేను ఈ కొండరాళ్ళు చేయాలంటే అమ్మయ్య సేఫ్ గా అయితే రీచ్ అయిపోయాము. మనమైతే ఇప్పుడు పైన ఐస్ ఉందన్నమాట, ఆడికైతే వెళ్తున్నాము. ఐస్ దగ్గరికి, ఆడికి వెళ్ళి ఐస్ చూపిస్తాను. మనమైతే స్నో చూడొచ్చు. అసలు ఎట్లా ఉందో, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. మనకి చాలా బాగుంది. గాయ్స్ మనమైతే వచ్చేసాము. ఇదిగో ఇదంతా స్నో అన్నమాట. చూసారు కదా తెల్లదంతా ఐసు. దీని మీద చెయ్యి పెడితే ఎట్లా ఉందంటే కొరికేస్తుంది చెయ్యి. నిజంగా చెయ్యి కొరికేస్తుంది. ఇదంతా ఇంత దారుణంగా ఉంది. ఇక్కడ తక్కువే ఉంది స్నో. మనం అనుకుంటాం కానీ మంచులోకి వెళ్ళి బతకొచ్చని ఐస్ మీద నిజంగా నా వల్ల కావట్లేదు. ఇదిగోండి ఆ టెంపుల్స్ అంతా అదే ఐసే, మొత్తం ఐసే అనమాట. ఇదంతా పైనంతా ఐసే. మీకు ఇదిగో ఇదంతా ఐసే అనమాట. అక్కడ చూశారు కదా గడ్డ ఎట్లా కట్టుందో, ఇదంతా ఐస్ గడ్డ.
మొత్తం ఐస్ కట్టిపోయింది. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఐస్ గట్లు ఉన్న దగ్గరికి రావటం. నా ఫీలింగ్ అయితే ఇదైతే చేతులు అయితే పెట్టలేము, ఇదంతా ఇక్కడంతా ఐసే ఉంది. ఇంక ఇటు పోతే టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ అంతా క్లోజ్ అయిపోయింది ఐస్తో. పైన అంతా చూసారు కదా ఐస్ అయిపోయింది. అటు సైడ్ వెళ్తే మటుకు ఆడ స్నో ఉంటదంట, కానీ ఎంత దూరం పోవాలనేది తెలియట్లేదు మనకి. ట్రై చేస్తాము. కాకపోతే మేము ఏంటంటే బ్యాగులన్నీ, ప్రాబ్లం ఏంటంటే మేము బ్యాగులన్నీ వచ్చేసరికి ఒక హోటల్ దగ్గర పెట్టాము. బ్యాగులు అవన్నీ కొద్దిగా ఒక ఇక్కడ పెట్టాము అనమాట. వాళ్ళు ఏమన్నారంటే అతను 6 o'clock వెళ్ళిపోతాడంట, 6 తర్వాత ఉండడంట. అతను 6 తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోద్ది కాబట్టి మేము రిటర్న్ అయిపోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది అనమాట. 5:20, 5:30 అవుతుంది. మాకు ఇంకో హాఫ్ అన్ అవరే టైం ఉంది. మళ్ళీ రేపు మేము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి. మేము చూస్తాం ఇక్కడ కొద్దిగా ఏమైనా స్నో కానీ కదిలిస్తే మటుకు అక్కడ వెళ్తాము. గైస్, మనమైతే ఐస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ ఐస్ మనం తినకూడదు, ఇది చాలా డేంజర్. కాకపోతే జస్ట్ ఇక్కడ అంతా బర్ఫ్ ఉంది కదా, ఈ బర్ఫ్ లో అయితే ఇట్లా అంతా ఐస్ అయితే ఫామ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా చూడండి, మన వాళ్ళందరూ కూడా, మన బ్రదర్లు కూడా యూట్యూబర్లే. మనమైతే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. థ్యాంక్ యూ బ్రదర్. చీకటి అయిపోయింది అనమాట. మనం అయితే వెళ్ళిపోతున్నాం, కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా బైక్ ఇందాక వచ్చిన రోడ్లో బైక్ వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్ అవుద్ది. కాబట్టి మనం వెళ్ళిపోవాలి త్వరగా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పటికే 6 అవుతుంది. వెళ్ళిపోయి అక్కడ చూద్దాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఏం అనేది ముందు బండి దగ్గరికి వెళ్తే దాని తర్వాత ప్లాన్లు అయితే ముందు వేసుకోవాలన్నమాట. ఓకే గైస్, ఆల్మోస్ట్ అయితే మొత్తం కూడా తిరిగేసి వచ్చామన్నమాట. తిరిగేసి వచ్చేసరికి ఫైనల్గా అయితే మేము ఓల్డ్ మనాలి ఎక్కడైతే ఉందో, ఓల్డ్ మనాలికి మీరు మీ దగ్గర బైక్ కానీ లేకపోతే ఏమైనా ఉంటే మటుకు ఓల్డ్ మనాలికే రండి. ఎందుకంటే ఓల్డ్ మనాలిలో ఉన్నంత కేఫుల్ కానీ, ఓల్డ్ మనాలిలో ఉన్నంత ఎంజాయ్మెంట్ మాల్ రోడ్లో అయితే ఉండదు, మామూలు మనాలిలో అయితే ఉండదు. ఇక్కడికే రండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు రాకీ కెఫే అనేది పక్కనే ఇంకో కెఫే ఉంది, పెద్ద కెఫే. లాస్ట్ అండ్ పాయింట్ ఇదే అనమాట. పైన అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకైతే పైన చూపిస్తాను. మెయిన్ పైన అయితే చాలా బాగుంటుంది అంట. ఇదే అనమాట హైయెస్ట్ హిల్ రీజియన్ ఏరియా ఈ ఓల్డ్ మనాలికి. పైకి వెళ్తే మటుకు వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కి. lot more than what they are talking about, right? And I'm sitting there.